వెల్కమ్ బ్యాక్. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. హిడ్మా ఎన్కౌంటర్, ఆయనతో పాటు ఆయన భార్య, మరో 4 మావోయిస్టులు కూడా మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 50 మంది నక్సల్స్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఒకవైపు ఆపరేషన్ కగార్తో నక్సల్స్ వికలమైపోతున్నటువంటి పరిస్థితి, నక్సల్స్ను రూపుమాపేటువంటి ఏదైతే ప్రయత్నం ఆపరేషన్ ఉందో సక్సెస్ఫుల్గా వెళ్తుంది అనేది, ఇది ఇంకా ఈ చర్య కొనసాగుతూ ఉంటుంది. డెఫినెట్గా నక్సల్స్ రహిత సమాజం అనేది ఇంపార్టెంట్ అన్న దిశగా ప్రభుత్వాలు ముందుకెళ్తున్నటువంటి క్రమంలో రాజకీయ పరంగా చూస్తే విపక్షాల నుంచి కావచ్చు, వామపక్షాల నుంచి కావచ్చు, ఈ ఎన్కౌంటర్స్ జరిగిన క్రమంలో బూటకపు ఎన్కౌంటర్లని రకరకాల విమర్శలు మనం వింటూ ఉంటాము. అండ్ ముఖ్యంగా ఈ హిడ్మా ఎన్కౌంటర్తో నేతలు ఏం మాట్లాడుతున్నారు ఏంటి, దీనికి సంబంధించి వాళ్ళ వాయిస్ తీసుకుందాము. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అమర్నాథ్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి అమర్నాథ్ గారు. మానవతరాయ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే సార్. ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్ రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి. బాలరాజు గారు, ఈ కగార్కు సంబంధించి ముందుగా మీ ఒపీనియన్ చెప్పండి, ఆపరేషన్ కగార్తో. జోష్న గారు, మీకు అట్లాగే బాలరాజు గారిని అడిగినట్టున్నా నేను చెప్తానండి. ఎట్లా రాజకీయ పార్టీల గొడవలు వాళ్ళకు ఉంటాయి కదా. అయ్యో, మరి విశ్లేషణ అందరిది చెప్పిన తర్వాత కాదు కానీ ఇందులో కొంచెం నన్ను మాట్లాడియండి. కొంచెం ఎందుకంటే నక్సలైట్ ఏరియాలో రిపోర్టర్ గా 50 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాడిని కనుక కొంచెం నాకు మంచిగా. సరే, మీరే ముందు చెప్పండి. రైట్, మొదలు పెట్టాను కనుక క్షమించాలి మీ అందరూ. 2 విషయాలు మాట్లాడుకుంటున్నాను. ఏదైనా ఏ తీవ్రవాదమైన, వామపక్ష తీవ్రవాదమైన, మత తీవ్రవాదమైన తప్పు. ఎందుకంటే వ్యక్తి నిర్మూలన సిద్ధాంతం ఎవరు చేసినా తప్పే. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేరు, ఇది జనరల్ రూల్స్. కానీ రెండింటిని వేరుగా చూసుకోవాలంటున్నాను నేను. మతతత్వ తీవ్రవాదాన్ని, మనకు వామపక్ష తీవ్రవాదాన్ని వేరుగా చూడాలి. తప్పు అంటున్నాను. వ్యక్తి నిర్మూలన అనేది తప్పే. కానీ వాళ్ళు ఎందుకోసం పోరాడుతున్నారు, ఎవరి కోసం పోరాడుతున్నారు, ఏం చేస్తున్నారని ఆలోచన చేయకపోతే కష్టం అంటున్నాను. ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాదులతోని దీన్ని పోలిస్తే ఆపరేషన్ కగార్ పేరు మీద పైనుంచి మనం బాంబులు చేద్దాం, పశువులు చంపినట్టు చంపేసుకుంటూ పోతా అంటే మన పిల్లలు మనం చంపుకుంటున్నాం అనేది వాళ్ళు చేసి తప్పే. మన పిల్లలు తప్పు చేస్తే పోరని బట్టి బండ కొట్టరా అంటాం, మనం కొడతామా? వాళ్ళ కాకపోతే రేపు మారుతారు, మన పిల్లవాడిని మనం సంధానించుకుంటాం. ఇది వీళ్ళు మన పిల్లలు. అదే ఉగ్రవాదులు మొన్న ఢిల్లీలో ముష్కరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేయాలంటున్నాడు. రెండోది కూడా మతతత్వ తీవ్రవాదం ఏదైనా సరే, ఏ మతం అయినా సరే, అది ఏ ఉగ్రవాదం తప్పే అంటున్నాడు. దీన్ని వేరు చేయకుండా శాంతి భద్రత సమస్యగా చూసి మావోయిస్టులు అంతం చేశాం అని బీరాలు పలికితే లాభం లేదు. నేను గతంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడన్నా ఇప్పుడు అంటున్నాడు, ఈ పార్టీలకు సంబంధం లేదు. బీజేపీ రామ్మోహన్ సార్, మన బిడ్డలనే చంపుతూ ఉండడము, ముఖ్యంగా గిరిజనుల పరిస్థితి, కొన్నిసార్లు అడవి బిడ్డల పరిస్థితి చూస్తూ ఉన్నాము, వాళ్ళను ఊచకొత పోసిన పరిస్థితి చూస్తున్నాము. అది ఎట్లా చూద్దాం మరి? 2 చెప్తున్నాను. పొట్టకూటి కోసం పోలీసు అయ్యావని గద్దర్ పాటు సభలకు నేను అది రిపోర్టింగ్ చేసాను. ఏమంటున్నా అంటే ఇది సమస్య కాదంటున్నాను. ఇప్పుడు 2 కూడా, ఇప్పుడు మానవ హక్కుల సంఘాలు లేకుండా పౌర హక్కుల సంఘాలను కూడా విమర్శించిన ఎన్కౌంటర్ చూడాలి. మీరేమో అటుపక్క కట్టుకథలు పోలీసులు చెప్తారు, ఇటు పక్క కట్టుకథలు పౌర హక్కుల సంఘాలు చెప్తారు. ఈ 2 తప్పే అంటున్నాను. పౌర హక్కుల సంఘం రాజగోపాల్ను విమర్శించడం లేదు. నిజమైన ఎన్కౌంటర్ కూడా ఆయన కట్టుకథ చెప్తే పోలీసులకు మీకు తేడా ఏం సార్ అని చెప్పాను నేను. సమస్య లేదు ఇక్కడ. ఆదిలాబాద్ ఎన్కౌంటర్ నుంచి పడితే మీ గిరాయిపల్లి ఎన్కౌంటర్ నుంచి నేను 50 ఏళ్ళుగా రిపోర్టర్ చేస్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. మీరు ఇక్కడ జరిగేది ఏంటంటే, మనం దీన్ని ఇప్పుడు గిరిజనులు ఇన్ఫార్మల్ గిరిజనులు చంపే సందర్భం చూసాం కదా, పోలీసులు చంపే సందర్భాలు. ఇప్పుడు హిడ్మా ఉన్నాడు, దాదాపు 50-60 సంఘటనల్లో పోలీసులు చంపిండు కాదంటలేదు నేను. కానీ ఇది ఇప్పటికి మావోయిస్టులను వ్యక్తి నిర్మూలన ద్వారా వాళ్ళు ఏదో సమాజాన్ని మారుద్దామని కూడా అన్నంత తప్పు. వ్యక్తి నిర్మూలన ద్వారా సమాజంలో శాంతి భద్రతలు కాపాడే క్రమంగా దీన్ని చూస్తే కరెక్ట్ కాదంటున్నాను నేను. దీన్ని అంతవరకే మనం, ఇది రాజ్యాంగబద్ధంగా వాళ్లకు చంపే హక్కు ఎవరికి లేదు, వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. కానీ ప్రైవేట్ హింస కంటే రాజ్య హింస చాలా పెద్దది, దొంగతనం, రాజ్య హింస అనేది తప్పు అంటున్నాను. ఎవరు చేసినా రాజ్య హింస తప్పు అంటున్నాను. చూద్దాం వాళ్ళు ఎవరి కోసం చనిపోయారు. వాడికైనా ఒక్కరికైనా చూడండి, మొత్తం పట్టుబడ్డ వాళ్ళకి కానీ చచ్చిపోయిన వాళ్ళకి కానీ జానడు గుంటడి భూమి ఉందా, పొందబెట్టి జాగున్నదా, వాళ్ళ తల్లిదండ్రులు చూడండి, వాళ్ళ ఆర్థిక స్థితి చూడండి. జరుగుతుంది ఏంటంటే, ఎవరైతే నక్సలైట్లు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను నేను.
అర్బన్ నక్సలైట్ గా పేర్కొంటున్న వాళ్ళు చాలా మంది తమ తమ ఉద్యోగాలు నా బొజ్జ శ్రీరామ రక్ష అని వాళ్ళు మాత్రం మంచుకుంటారు, వీళ్ళని రెచ్చగొట్టి పంపిస్తున్నారు. అది కూడా చెప్తున్నాను నేను. రెండోది కూడా అంటున్నాను, రెండో కోణం కూడా, వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుకుంటారు, వాళ్ళ పిల్లలే ఇంకెక్కడ చదువుకుంటారు, మంచి ఉద్యోగాలు చేసుకోవాలి, వాళ్ళు జీతాలు పొందాలి, ప్రొఫెసర్లుగా ఉండాలి. వీళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. మావోయిస్టులను హెచ్చరించాల్సిన బాధ్యత వీళ్ళది కాదా అంటున్నాను నేను. వాళ్ళ ఆనాడు పీపుల్స్ వారు కావచ్చు, వాళ్ళ మావోయిస్ట్ కావచ్చు, ఇంకే తీవ్రవాదం కావచ్చు. మతతత్వ తీవ్రవాదాన్ని వేరుగా చూడాలి, దీన్ని వేరుగా చూడాలి అంటున్నాను. ఇవాళ మతతత్వ తీవ్రవాదాల గురించి మనం మాట్లాడితే ఆపరేషన్ సింధూర్ పేరు మీద చేసుకుంటే మనం అమెరికాతోని మనం వాడు భయపెడితే మనం కుదుర్చుకుంటాం ఒప్పందాలు, ఇటు పక్కన ఉగ్రవాదాన్ని విడిచిపెడుతుంటాం, ఆపరేషన్ సింధూర్ ఆపేస్తాం, మన పాకిస్తాన్ మీద సరైన చర్యలు ఎండగట్టడానికి మనం ముందుకు పోము. ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఆపరేషన్ కగార్ అనే పేరు మీద పైనుంచి బాంబింగ్ చేయడం చూసిన ఎన్కౌంటర్ సమర్థిస్తా. వీడు బాడు కొట్టుకుంటున్నా, ఎవడో చచ్చిపోతారు, సమస్య వేరు. కానీ ఒక రకంగా భయాత్మక పరిస్థితులు సృష్టించి పైనుంచి బాంబింగ్ చేయడం ఏంటి, పశువులను చంపినట్టు చంపడం ఏంటిది అంటే. నేను ఇంకో పని చెప్తున్నాను, ఇప్పుడు మావోయిస్టుల నిర్మూలనకు 26 మార్చి 2026 అన్నారు కదా, మార్చి 31 2026 అన్నారు కదా. నేను పోదాం సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నక్సల్స్ తోని ముఖ్యంగా మన ఈ పాలనకు సంబంధించి కావచ్చు, వీటి పట్ల కావచ్చు, వాళ్ళ ప్రభావితం ఎంతవరకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఎంతవరకు ఉన్నటువంటి ఏరియాలలో అంటే సమంజసం కాదు. నేను ఏమంటున్నానంటే ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు మారినాయి. ఒకనాడు ఉన్నట్టు వాళ్ళు ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. వాళ్ళకు మద్దతు పోయింది. మద్దతు పోగొట్టే చర్యలే అభివృద్ధి, శాంతి మంత్రం అభివృద్ధి మాత్రమే మావోయిస్టులు నిర్మూలించగలుగుతుంది. ఈ విధానం తప్పు. నేను ప్రభుత్వం చేస్తున్న విధానం చంపి సాధిద్దాం అనుకుంటే వాళ్ళకు మీకు తేడా ఏముంది అంటున్నా. వాడు వ్యక్తి నిర్మూలన అంటే మీరు వ్యక్తి నిర్మూలన అంటుంటే వ్యక్తి నిర్మూలన కావచ్చు, ఇటుపక్క అటుపక్క నష్టం జరగవచ్చు. వాళ్ళు కూడా ప్రజలే, వాళ్ళు కూడా మన వాళ్ళే, పోలీసు వాళ్ళు కదా, గిరిజనులు మన వాళ్ళు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ విధానం తప్పు. శాంతి భద్రతల సమస్యగా చూసి వీళ్ళని వ్యక్తి నిర్మూలన చేస్తామని తప్పు. వాళ్ళదే మీరు అంటున్నారు. ఏం చేయాలి మరి? సామాజిక ఆర్థిక అసమానత పెరుగుతున్నాయి, సంపద పెరుగుతుంది. ఇవాళ ప్రజలు బిచ్చగాలుగా మార్చడం మనమే. సంక్షేమ పథకాలకు చేయిదాపే పరిస్థితి ఉన్నది. ఓటుకు 500 రూపాయలు ఇస్తే ఓటేసే పరిస్థితి ఉన్నది. గిరిజన వర్గాలు, సామాజిక వర్గాలకు 1 ఎకరం భూమి లేకుండా ఉన్నారు. ఉత్పత్తి వనరులన్నీ ఒక దగ్గర కేంద్రీకృతమైనవి. ఇవాళ అదాని, అంబానీ, టాటా బిర్లా కావచ్చు, ఎవడైనా సరే సంపద కేంద్రీకృతం అవుతుంది. సంపద వికేంద్రీకరణ కావాలి, భూమి వికేంద్రీకరణ కావాలి, మనకు ఉత్పత్తి వనరులన్నీ వికేంద్రీకరణ కావాలి, సమాజంలో పేదరికం లేని సమాజం కావాలి. ఇవాళ అన్ని పార్టీలు అనుచిత ఉచిత వాగ్దానాలు చేస్తున్నాయంటే ఏమన్నట్టు అంటే పేదరికం అట్లాగే ఉండాలి, వీళ్ళు ఇట్లాగే ఉండాలి, మేము ఇచ్చే వరాలకు వాటి చేతి దాపాలి. దీన్ని కదా ప్రశ్నించాల్సింది మనం అంటున్నాను. మావోయిస్టులను వ్యక్తిగతంగా ఏరి వేస్తే సాధ్యం కాదు. ఇవాళ కాకపోతే రేపు పుడతారు. మొన్నటిదాకా ఏమన్నది కేంద్ర ప్రభుత్వం 400 మంది మిగిలింది అన్నారు. తిరుపతి టు పశుపతి అంటే తిరుపతి టు పశుపతి అంటే అయిపోయింది పొమ్మనాక 26 జిల్లాలు మిగిలి అంటారు. నేనేమంటున్నాను, మీరు ఎంత చంపుకుంటూ పోతే మావోయిజం అనే సిద్ధాంతం తప్పే కావచ్చు, వ్యక్తి నిర్మూలన తప్పే, కానీ సామాజిక అసమానతలు పోవాలనే విధానం తప్పెంత అవుతుంది? మీరు అదే అంటున్నారు కదా, రాజకీయ పట్ల అదే అంటున్నారు కదా. నిజంగా చంపుకుంటూ పోతే ఈ దోపిడీదారులను చంపాలి కదా, నిజంగా చంపుకుంటూ పోతే సమాజాన్ని నాశనం చేసే వాళ్ళు చంపాలి కదా. అది లేదు కదా మన దగ్గర. వాళ్ళు చంపాలంటే మనకు చాలా అడ్డం వస్తాయి. నేను ఏమంటున్నాను, ఏమంటా అంటే చంపుకుంటూ పోతే మావోయిజం ఆగదు, కొత్తగా గుర్తుంటారు, మళ్ళీ అందులో చేరుతుంటారు, శలభాల్లాగా మాడిపోతుంటారు. ఆ విధానం తప్పు. వాళ్ళైనా వీళ్ళైనా వ్యక్తి నిర్మూలన సిద్ధాంతం భావిస్తూ సామాజిక అసమానత నిర్మూలన అసలైన నక్సలిజానికి బాట వేస్తాను, నక్సలైట్ నిర్మూలనానికి బాట వేస్తాను. బాలరాజు గారు చెప్పండి. మేడం, ముందుగా మీకు జ్యోత్స్న గారు, అదేవిధంగా HMTV ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే బస్తర్ అడవులలో జరుగుతున్నటువంటి ఈ పౌరుల హత్యలు, ఆ పౌరులు భారతదేశ పౌరులే. వాళ్ళు సమాజీత కోసం పోయారా, వాళ్ళ సైద్ధాంతిక పునాది కోసం పోయారా, లేకపోతే ఆ సమాజంలో మార్పుల కోసం పోయారా, ఈ సమాజంలో అణచివేతల మీద పోయారా, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దారుణాల మీద పోయారా, వాళ్ళ అడవులోకి ఎందుకు అనేది మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతం, ఇవన్నీ అనేక రకాల చర్చల్లో మనం చెప్పుకున్నాం. ఇలా ప్రధానంగా ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిర్వహిస్తాం. ఆపరేషన్ కగార్ ద్వారా ఇప్పుడు మీరు ఏం చేస్తా ఉన్నారు? శాంతియుత చర్చలు జరగాలని మీరే అంటా ఉన్నారు, లొంగిపోండి అని మీరే అంటా ఉన్నారు. లొంగిపోవడంతో పాటు ఈ ఎన్కౌంటర్ లేదంటూ, ఎన్కౌంటర్ ఎందుకు చేయాల్సి వస్తుంది? వాళ్ళు పట్టుకొని చేస్తా ఉన్నారా, ఎదురు కాల్పులలో చేస్తా ఉన్నారా అనే దాని మీద ఇలా అనేక రకాల పౌర సంఘాలు ఇలా అడుగుతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని. ఇలా ఆపరేషన్ కగార్ ఎందుకోసం చేస్తా ఉన్నారు, ఎవరి కోసం చేస్తా ఉన్నారు, ఎవరి రక్షణ కోసం చేస్తా ఉన్నారు, ఎవరిని అభివృద్ధి చేయడం కోసం చేస్తా ఉన్నారు, లేకపోతే ఆ బస్తర్ అడవులలో ఛత్తీస్గఢ్ అడవులలో ఉన్నటువంటి గిరిజనుల అభివృద్ధి కోసం చేస్తా ఉన్నారా,
లేకపోతే ఆపరేషన్ కగార్ పేరుతోటి ఎన్కౌంటర్లు అంతా ఆ ఎవరైతే మావోయిస్టులు వాళ్ళందరినీ వేరు చేసి ఆ అడవుల్ని పెద్దవాళ్ళకి అప్పజేయడం కోసం అదానికో అంబానికో అప్పచెప్పడం కోసం చంపుతా ఉన్నారు. దీని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది సమాజంలో. కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఏమో లొంగిపోండి అని చెప్తా ఉంది, ఒకవైపు వాళ్ళని నిట్ల నిలువుగా పట్టుకొని చంపేస్తా ఉంది. ఇదేం అన్యాయం, ద్వంద్వనీతి ఏంది అంటున్నాను. వారు కూడా భారతదేశ పౌరులే. వారు ఒక రోజు 1981లో పోయాడు ఇడ్మా, అంటే సుమారు నా వయసు, అంటే సుమారు 51 సంవత్సరాలు ఆయన వయసు. 27 ఏళ్ల క్రితం వెళ్ళాడు అతను. 27 ఏళ్ల క్రితం వెళ్ళినటువంటి వ్యక్తి ఎందుకోసం వెళ్ళారు? ఆ ప్రాంతంలో గిరిజనులకు సదుపాయాలు అంతలేని కొట్లాడుతూ ఉన్నారు, ఆ గిరిజనులకు తాగునీరు అంతలేని కొట్లాడుతూ ఉన్నారు, ఆ ఆదివాసీలకు సంబంధించి విద్య అంతలేని కొట్లాడుతూ ఉన్నారు, ఆ ఆదివాసీలకు సంబంధించిన అడవుల మీద వాళ్ళకి హక్కులు కావాలని కొట్లాడుతూ ఉన్నారు, ఆ ఆదివాసీలకు సంబంధించినటువంటి అన్ని రకాల సంబంధించిన అరణ్యంలో ఉన్నటువంటి అన్ని రకాల సంబంధించినటువంటి కోల్ మైన్ కావచ్చు, అన్ని రకాల వ్యవస్థల్ని ఇవాళ ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆధిపత్యం ఉన్నటువంటి అంబానీలు, అదానీలు, పెద్ద పెద్ద వాళ్ళకు కట్టబెడుతున్నారని దాని మీద కొట్లాడుతూ ఉన్నారు. మరి అదే కేంద్ర ప్రభుత్వం, అదే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఆదివాసీల గిరిజనుల హక్కులు కాపాడండి, ఆదివాసీలకు సంబంధించిన అడవుల మీద హక్కులు ఇవ్వండి, వాళ్ళ భూములు చేసుకునే అవకాశం ఇవ్వండి. అవన్నీ ఇవ్వకుండా వాళ్ళకి విద్యను ఇవ్వండి, వాళ్ళకి కనీస సదుపాయాలు ఇవ్వండి, వాళ్ళకి గృహాలు ఇవ్వండి. వాళ్ళు కొట్లాడే దేనికోసం కొట్లాడుతున్నారు? మావోయిస్టుల ఎజెండా ఏంది? ఆ మావోయిస్టుల ఎజెండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం. బాలరాజు గారు, ఇప్పుడు ఇదే అడవి బిడ్డలు, ఇటు పోలీసులు అటు మావోయిస్టులు ఇద్దరి మధ్యన నలిగిపోతున్న పరిస్థితి అడవుల్లో లేదంటారా? ఇప్పుడు ఇంతకుముందు బండారు రామ్మోహన్ రావు చెప్పినారు, ఈ రోజు టెక్నాలజీ మారింది, ఇప్పుడు సిద్ధాంతాల పట్ల ఆకర్షత తగ్గింది. గతంలో భూమి కోసం, భుక్తి కోసం, మొత్తం కూడా బడుగుల విముక్తి కోసం అని చెప్పేసి మాట్లాడిన సిద్ధాంతం నడిచింది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి మొత్తం కూడా ఇలా డిజిటలైజ్ అయ్యింది. ఎవరు కూడా అడవిలోకి వెళ్ళి త్యాగాలు చేసి సిద్ధాంతాల మీద బతికి ఒక సమాజం కోసం కొట్లాడి ప్రాణాలు అర్పించేటువంటి స్థితి ఆ రోజున 80లో ఉన్న స్థితి ఈ రోజున్న స్థితి వేరు. 2025లో తగ్గింది. ఆ సైతాన్ని ఇప్పుడు గతంలో మీ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాం, గతంలో నాడు ఉండే 20 ఏళ్ల వయసులో కమ్యూనిస్ట్ కాకపోతే తప్పు, 35 ఏళ్ల తర్వాతకి కమ్యూనిస్ట్ పెట్టుబడిదారు కాకపోతే తప్పు అనేటువంటి మనం ఉంది. మరి ఇవాళ నేనేమంటున్నంటే ఇవాళ ఆ పరిస్థితులు లేవు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, లొంగిపోండి అని చెప్తా ఉంది. ఒకవేళ లొంగిపోతే వాళ్ళకున్న రివార్డ్స్ ఏందో, వాళ్ళకి మీరు అవకాశాలు ఏమి ఇస్తారు అవన్నీ చేయండి అనేది వ్యక్తిగత దూరమేట పాలయాలుగా నా వాదన. కానీ ఇవాళ ఎందుకు చంపుకుంటూ పోతే, అది పోలీసులు చంపినా, అది నక్సలైట్లను చంపినా, ఇవాళ సైద్ధాంతిక పునాది తగ్గిందమ్మా. ఇప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంది? వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారో ఫస్ట్ చర్చించండి, వాళ్ళు ఎందుకు నక్సలైట్ గా మారుతున్నారో చర్చించండి, ఆ నక్సలైట్ల డిమాండ్లు ఏందో చూడండి, మావోయిస్టులు డిమాండ్ ఏందో చూడండి. ఆ మావోయిస్టుల డిమాండ్లని అక్కడున్న ప్రజలు మీకు మద్దతు ఇవ్వకపోతే మావోయిస్టులు ఎందుకుంటారు? అక్కడున్న ఆదివాసులు, అక్కడున్న గిరిజనులు, అక్కడున్న ప్రాంత వాసులు వాళ్ళకి మద్దతు ఇవ్వకపోతే, వాళ్ళకు భూమ పెట్టకపోతే, వాళ్ళు సహకరించకపోతే ఇంకా మావోయిజం ఉంటది. కాబట్టి అక్కడున్న ఆదివాసీలు మద్దతు ఇవ్వకుండా వాళ్ళకి ఏం కావాలో ఇవ్వండి. అలా ఆదివాసీ హక్కుల మీద మీరు చర్చించండి, ఆదివాసీలకు సంబంధించినటువంటి అటు భూముల మీద హక్కులు. అంటే బాలరాజు గారు, ఆదివాసీలకు మావోయిస్టుల పట్ల ఎటువంటి కంప్లైంట్స్ ఏమీ లేవంటారా వాళ్ళ దగ్గర నుంచి? ఏమంటారు? ఆదివాసీలకు మావోయిస్టుల పట్ల ఎటువంటి కంప్లైంట్స్ లేవంటారా? ఆదరిస్తున్నారంటారా? రాజకీయ పార్టీలు సల్వజూడం ఎట్లా రూపొందించబడదో మనం చూసినాం. సల్వజూడం పేరుతోటి ఎన్ని రకాల హత్యలు జరిగినాయో మనం చూసినాం. ఇప్పుడు కాదమ్మా, ఒక సైద్ధాంతికం ఉందండి, ఒక సిద్ధాంతం ఉంది. ఆ రోజున 80లో ఆకర్షిత ఉస్మాన్ షీట్లో పీడిఎస్ పుట్టడం కానీ, జార్జెట్ పుట్టడం కానీ, కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం కానీ, నక్సలైట్లకు పోవడం కానీ త్యాగమే అండి. అంత ఈజీ కాదు. ఇవాళ ఈ యుగంలో బతున్న మనం ఎక్కడో అడవిలోకి వెళ్ళి గుంట భూమి లేకుండా, ఒక గింత జాగ లేకుండా, తనకంటూ సంపాదన లేకుండా సమాజం కోసం బతికేటువంటి వాళ్ళని మనం ఇప్పుడు నక్సలైట్ల దేశభక్తులైనటువంటి వాజ్పేయి గారిని చూలేము మనం. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు నక్సలైట్ దేశభక్తులైనటువంటి ఒక కొటేషన్ సందర్భం మనం చూలేమా వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు? కాబట్టి వారిని ఏదో మనం ఈజీగా తీసేస్తే కాదు. ఆ రోజు సైద్ధాంతిక పునాది నడిచింది. ఆ రోజున్న పరిస్థితులు వాళ్ళని ఆకర్షితం చేసి ఈ రోజు ఆ పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వం అనుకున్నప్పుడు ఆ పరిస్థితుల కారణాలేంటి, వాళ్ళు తయారవడానికి కారణాలేంటి? వాళ్ళేమో వాళ్ళ తల్లిదండ్రుల కోసం కొట్టాలి, వాళ్ళ పిల్లలు బాగుపడాలని కొట్టాలి, ఈ సమాజంలో సమాజం బాగుండాలని, ఈ సమాజంలో ఉన్నటువంటి అణచివేతలు పోవాలని, ఈ సమాజంలో అందరికి విద్య కావాలని, ఈ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక పంపిణీ అందరికీ పంపిణీ జరగాలని, అందరికి సమాన అవకాశాలు కావాలని వాళ్ళు కొట్లాడేది. ఆ అవకాశాలు ఈ ప్రభుత్వాలు కల్పిస్తే వాళ్ళు ఎందుకు నక్సలైట్గా మారుతారు? వాళ్ళు ఎందుకు చనిపోతారు? ఎందుకంటారు ఇదంతా ఏంటంటున్నాను?
ఈ మారణ హోమాన్ని ఆపాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఇవాళ హెచ్ఎంటీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఓకే. అది నక్సలైట్ల మీద దాడి జరిగినా తప్పే, అది నక్సలైట్గా పోలీసుల మీద దాడి జరిగిన తప్పే. ఆ నక్సలైట్ల పేరుతోటి, ఆపరేషన్ కగార్ పేరుతోటి ఈ దేశ పౌరుల్ని, అది పోలీసులైనా అది లేకపోతే నక్సలైట్లను చంపడం అనేది తప్పు. వాళ్ళ శాంతి శక్తులు పిలవండి, వాళ్ళకి సంబంధించినటువంటి అవకాశాలు కల్పించండి, ఒకసారి కాంగ్రెస్ వర్షన్ ప్రజలకు అవకాశాలు కూడా ప్రజల యొక్క సమస్యలు తీర్చండి. ఓకే, మానవతరాయ్ గారు మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఉగ్రవాదుల్ని చంపకుండా భారతీయ పౌరులైనటువంటి ఒక సిద్ధాంతం కోసం ఉన్న వాళ్ళని చంపటం అనేది అప్రజాస్వామికమైనటువంటి అంశం. సరే, వాళ్ళు ఆయుధాలు పట్టారు, ఆయుధాలు పట్టాన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా సమర్థించరు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే, మావోయిస్టులుగా ఉన్న వాళ్ళు, పెద్ద నాయకులు, అగ్రనాయకులు, మేము చర్చలకు వస్తాం, మేము ఆయుధాలు విడిచిపెడతాం, చర్చలకు పిలవండి అని అంటే అన్ని పార్టీలు, ప్రతిపక్షాలన్నీ కూడా చర్చలకు పిలవండి అని చెప్పి మరి వారందరికి కూడా చంపటం ముఖ్యం కాదు. అటైనా ఇటైనా, పోలీసులైనా ఇటు నక్సలైట్లైనా ఇద్దరు భారతీయులే, ఇద్దరు మనుషులే. చంపటం ముఖ్యం కాదు, చర్చలు జరపమని చెప్పి కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపకపోవటం నిజంగా అది ఒక మూర్ఖత్వం. వాళ్ళ ఉద్దేశం ఏంది? ఆ ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నది. అక్కడ గిరిజనులు నివసిస్తున్నారు. వాళ్ళని బయటికి పంపాలంటే ఏం చేయాలి? ఏదో ఒక వంక ఉండాలి. ఆపరేషన్ కగారు పేరుతో అతలాకుతలం చేయాలి. నక్సలైట్లను పట్టుకునే పేరుతో అతలాకుతలం చేసి వాళ్ళందరినీ కూడా అడవుల్లో ఉంచి బయటికి రప్పించాలి. బయటికి రప్పించి ఆ అపారమైన ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేయాలనే ఉద్దేశం. అది ఏప్రిల్ 21న ప్రారంభమైంది ఆపరేషన్ కగారు. ఎంతో మంది అగ్రనాయకులు, నంబాల కేశవరావు అంటే ఒక జనరల్ సెక్రటరీ, పార్టీలో కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీ, ఆయన మనం మే 25వ తారీఖు ఆ ప్రాంతంలో చంపేయడం జరిగింది. పార్టీకి ఆయుపట్టు ఆయన. ఆ తర్వాత కీలకమైనటువంటి గెరిల్లా దాడుల్లో దిట్టైనటువంటి హిడ్మాన్ నిన్న చంపడం జరిగింది. సరే, వాళ్ళు తలదాచుకోవడం కోసము వాళ్ళు చర్చలు జరపండి అని చెప్పి ప్రాణభయంతోనూ వాళ్ళు లొంగిపోవడం సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రభుత్వం వ్యవస్థతో కొట్లాడటం, ఆయుధాలు, అధునాతన ఆయుధాలు ఉన్నటువంటి పోలీసు బలగాలు, సిఆర్పిఎఫ్, తర్వాత కేంద్ర బలగాలు, వీళ్లతో పోరాటం చేయాలంటే వాళ్ళకి శక్తి కూడా తక్కువే. అయినప్పుడు వాళ్ళు ఎందుకు సిద్ధాంతం కోసం ఉన్నారు, చర్చలు జరపట్లేదు. కాబట్టి తలదాచుకుందాం అని చెప్పి అడవుల్లో నడుచుకుంటూ బృందాలుగా విడిపోయి ఇటు విజయవాడ అని వస్తుంటే వాళ్ళు పట్టుకొని కోర్టుకు అప్పగించాలి. నిర్దాక్షిణంగా నిజంగానే ఎన్కౌంటర్ జరిగితే దాంట్లో ఇద్దరు ఎదురు కాల్పులు జరిగి మరణిస్తే దానిలో చింతించాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇది చూస్తుంటే కావాలని చెప్పి ఎట్లాగూ 30వ తారీఖులో పట్టుకోవాలని చెప్పి అమిత్ షా గారు ఆదేశాలు ఇచ్చారట. ఈ 30వ తారీఖు లోపు, ఈ నెల 30 నవంబర్ 30 లోపు హిడ్మాన్ పట్టుకోండి అని టార్గెట్ పెట్టుకున్నారట. కానీ ముందే హిడ్మాన్ చంపేశారని చెప్పి హోంమంత్రి గారు చెప్పడం విచిత్రంగా ఉంది. అంటే చంపడానికి టార్గెటా, పట్టుకోవడానికి టార్గెటా? ఏంది అసలు? మనుషులా? ఎవరు అసలు వాళ్ళు? వాళ్ళ క్రూర మృగాల? చెప్పండి. తర్వాత వాళ్ళు కూడా సమాజంలో సమసమాజం కోసం పోరాటం చేసి, కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పుడు కూడా ఉన్నది, బీజేపీ కాదు, ఇది ఏ ప్రభుత్వాలు అప్పుడు ఉన్నా కానీ చట్టాలను మానవతరాయ్ సార్, అంటే ప్రతిపక్షాలు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు డెఫినెట్ గా పిలిచి మాట్లాడాలి, ఖచ్చితంగా వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళు ఏం అడుగుతున్నారు, సో ఇది అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం మావోయిస్టులు కూడా అగ్రనేత 1-2 సార్లు మాధవ్ అనే పేరుతో వచ్చింది అనుకుంటాను. సో మేము అంటే జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధంగా ఉన్నాం, మాతో చర్చించండి. బట్ మళ్ళీ మావోయిస్టులని మళ్ళీ ఇంకో లెటర్ కూడా రిలీజ్ చేశారు. అది వ్యక్తిగతంగా ఆయన అభిప్రాయం మాత్రమే, మాకు దానికి ఎటువంటి సంబంధం లేదు, మేము చర్చలకు రాము అని. అంటే దీస్ కైండ్ ఆఫ్ వర్షన్స్ వినడం వల్ల ఈవెన్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా అనేది కూడా క్లారిటీ లేదు కదా. ఎదురుగున్నప్పుడు ఎదురు కాల్పులు జరుపుతున్నారు, వీళ్ళు ఎదురు కాల్పులలో వాళ్ళు చనిపోతున్నారు. సో దీన్ని ఎట్లా చూద్దాం? ఇప్పుడు విభజించు పాలించు అనేటువంటి నినాదాన్ని బీజేపీ చక్కగా అందులో కూడా అమలు చేస్తుంది, కోవర్టిజాన్ని ఉపయోగించుకుంటుంది. వీళ్ళలో చాలా మంది లొంగిపోతున్నారు, లొంగిపోతమంది అదే సిద్ధాంతాన్ని పట్టుకొని ఉన్నారు. తర్వాత వాళ్ళు అనారోగ్య సమస్యలు, ఈ గ్రూపులుగా విడిపోవటం, ఈ సిద్ధాంతం ఈ విధంగా చనిపోవడానికి కారణం ఏంటంటే అందులో కూడా వర్గాలు ఏర్పడటం. ప్రతి పార్టీలో వర్గాలు ఉన్నట్టే మావోయిజంలో కూడా, మావోయిస్టు పార్టీలో కూడా రకరకాల వ్యక్తులు, రకరకాల ప్రభావాలు, వాళ్ళుగా ఈ మధ్య కాలంలో తునాతునకలు అయిపోయింది. 60 ఏళ్ళలో ప్రారంభమైన మావోయిస్టు ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం ఇవాళ 2025కి వచ్చేసరికి అది ఆనమాళ్ళు లేకుండా పోయే ప్రమాదం కనపడుతుంది. కాబట్టి దాని స్వరూపం మార్చుకుంటుంది. ఉద్యమం అనేది ఎప్పుడు కూడా ఒకే రూపాంతరం ఉండదు, దాని రూపం మార్చుకుంటుంది. రూపం మార్చుకొని ప్రజాస్వామిక పందాలో వద్దామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే, వాళ్ళు జనజీవన స్రవంతులకు రాకుండా, శాంతి చర్చలు జరపకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబించింది. ఇది కరాఖండి. వాళ్ళ ఉద్దేశం
వాళ్ళ లక్ష్యం 2026 లోపు అసలు దేశంలో నక్సలైట్లు లేకుండా చేయాలి అనేటువంటి అంశాన్ని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు 2025 30 ఇడ్మా టార్గెట్ పెట్టి ముందే ఆయన తుదం పొట్టించారు. కాబట్టి ఏది ఏమైనప్పుడు ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా ఇవాళ సిఆర్పి బలగాలని, ఇలా పోలీసు బలగాలను మొత్తం కూడా ఢిల్లీ నుంచి కాశ్మీర్ బోర్డర్స్ నుంచి తరలించి అడవుల్లో తిప్పటం మూలంగా ఇలా ఉగ్రవాద చర్యలు పెరిగిపోయినాయి. పహల్గాం దాడి ఘటన మరొక ముందే కారణం ఎవరు? పహల్గాం దాడికి ఉగ్రవాదులు కాదా? వాళ్ళని పట్టుకున్నావా? ఉగ్రవాదాన్ని అంతం చేయాలా, నక్సలైట్లు కాదు. నక్సలైట్లు అనే వాళ్ళని ఎప్పుడైనా ఆ సమస్యను కూర్చొని పరిష్కరించుకోవచ్చు. కాబట్టి వాళ్ళే చర్చలకు ఉన్నప్పుడు చర్చించకుండా, వాళ్ళే చర్చలకు వస్తామన్నప్పుడు చర్చించకుండా వాళ్ళని ఈ విధంగా చంపివేయడం అనేది బాధాకరం. ఉగ్రవాదులను చంపండి అంటున్నాం మనం. పహల్గాం దాడులు 25 మంది చంపితే ఆచూకీ లేదు. నిన్న మరి అక్కడ ఢిల్లీలో కారు బాంబు, మానవ బాంబులు, మొత్తానికి చేతులు కాలేక ఆకులు పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఎందుకు జరుగుతుందంటే దేశ భద్రతా బలగాలు పహల్గాంలో దాడి జరిగినప్పుడు ఒక పోలీసు లేడట, అక్కడ ఒక భద్రతా బలగం వచ్చి వాళ్ళని కనీసం ఎదురు దాడి చేసే ప్రయత్నాలు లేవు. వాళ్ళతో కాల్పులు జరుపుతుంటే ఎదురు కాల్పులు జరిపే పరిస్థితులు లేవు. అంటే ఎడిపోయినట్టు భద్రతా బలగాలంటే ఈ భద్రతా బలగాలు భారతీయుల సిద్ధాంతం కోసం కొట్లాడి, ఆయుధం పట్టుకొని కొట్లాడి నక్సలైట్ల అంతం ఏరివేసే కార్యక్రమంలో పాల్గొంటే వీళ్ళు మంచిగా సందట్లో సడేమి అన్నట్లు ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కాబట్టి మన దృష్టి సరిహద్దుల్లో ఉండాలి. సరిహద్దుల్లో నుంచి ఉగ్రవాదులు భారతదేశంలో అడుగు పెట్టకుండా, విధ్వంసం సృష్టించకుండా, అట్టు లేకుండా వీళ్ళని ఎప్పుడైనా మన సమస్య పరిష్కరించుకోవచ్చు. కూర్చుంటే అయిపోద్ది సమస్య. అన్ని ప్రభుత్వాలు, రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, లేఖ రాశారు, వాళ్ళు వచ్చారు, పౌర సంఘాలు వస్తే కూర్చొని మాట్లాడారు. గతంలో మేము కూడా చేసినాం. ఆయుధాలు వదిలిపెట్టిన వాళ్ళు అంగీకరించలేదు. అప్పుడు మావోయిజం కాక తీవ్రంగా ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జానారెడ్డి గారు హోంమంత్రి, మనం కళ్ళ ముందు చూసాం. వాళ్ళ చర్చలు పిలిచాం, వాళ్ళు వెళ్ళిపోయారు, నచ్చలేదు, వెళ్ళిపోయారు. మన దందాంశాల్లో ఇరువైపులా ప్రాణ నష్టం జరిగింది, పోలీసులు, నక్సలైట్లు. కానీ ఇది మంచిది కాదు. వాస్తవంగా నక్సలైట్ల ఆలోచన సరళి కూడా మారాలి. ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళల్లో కూడా చూడండి ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు. వృద్ధాప్యం, అనారోగ్యం. ఇప్పుడు యువత కూడా ఒకప్పుడు కళాశాలలు, యూనివర్సిటీలు టార్గెట్ చేసుకునే వాళ్ళు చేర్చుకోవడం కోసం. కానీ ఇప్పుడు యువత మొత్తం కూడా తమ జీవితం మీద, తన భవిష్యత్తు మీద, తన భవిష్యత్తును ఏ విధంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలి, ఏ విధంగా విదేశాలకు పోవాలి, ఏ విధంగా మనం ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆలోచిస్తున్నారు తప్ప సిద్ధాంతాల కోసం పాకులాట్లేదు. ఇప్పుడు మీ బాలరాజు మేమంతా ఉన్నాం. మా తరం ఉస్మానియా యూనివర్సిటీలో పోరాటాలు చేసినాం. కానీ ఇప్పుడున్న తరం, ఇప్పుడు వచ్చిన పిల్లలు అసలు ఆ స్ఫూర్తి లేదు, ఎవ్వరికి లేదు, పోరాట స్ఫూర్తి లేదు. ఒక తెలంగాణ ఉద్యమం ఉందంటే ఉవ్వెత్తులు లేపినాం, దెబ్బలు తిన్నాం, బాష్పవాయు గోళాలకు ఎదురుకొని పోయినాం. కానీ తరం మారుతుంది. తరం మారుతున్నప్పుడు నక్సలిజంలో ఆలోచన సరళి కూడా మారాలి. మీరు ఏదో అడవుల్లో చేసి అనారోగ్యం పోవాలి, అక్కడ చనిపోయే బదులు బాహ్య ప్రపంచంలోకి వచ్చి ప్రజాస్వామ్యంలో కొట్లాడండి, పార్టీ పెట్టండి. ఎవరు వస్తున్నారు చెప్పండి. ఇప్పుడున్న పార్టీలో నచ్చకపోతే ప్రజలు మీ వైపు అదే నిజాయితీతో ఉంటే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెట్టి పార్టీ పెట్టండి, తప్పలేదు. కాబట్టి ఈ విధంగా ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏదో అన్నారు, లొంగిపోండి. ఎందుకంటే ఇప్పటికైనా మంది మిగిలిపోయారు. ఇప్పుడు చాలా దాదాపు పెద్ద పెద్ద అగ్రనాయకత్వం మొత్తం కూడా వ్యూహాలు, పోలీసుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు చేసే పెద్ద నాయకత్వం మొత్తం కూడా చనిపోయింది. కాబట్టి మావోయిజం అనేది ఆలోచన కూడా మార్చుకోవాలి. ఏది మావోయిస్ట్ అంటే అక్కడ చైనాలో విజయవంతమైంది కాబట్టి దాని పేరు పెట్టుకొని దాన్ని ఆదర్శంగా తీసుకొని 60 ఏళ్ళు నక్సలిజం పుట్టింది. మొత్తం తర్వాత వాళ్ళ రకరకాల పేరు పీపుల్స్ వార్ అన్నారు, తర్వాత మావోయిజం అయిపోయింది. కానీ అది ప్రజల్లో తెలంగాణ సమాజం కొట్లాడింది. తర్వాత ఛత్తీస్గఢ్ ఈ అటవిక ప్రాంతమే కాదు, జనమంతా మద్దతు రావాలి, దేశం మొత్తం మద్దతు రావాలా. దేశం మొత్తం మద్దతు రావాలంటే అడవుల్లో ఉండి కొట్లాడి తుపాకీ పట్టుకుంటే రాజ్యం వస్తుందా? ప్రజాస్వామ్యం వస్తుందా? సమానత్వం వస్తుందా? కాబట్టి వాళ్ళ ఆలోచన సరళి కూడా మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నక్సలైట్లకు ఆలోచన సరళి కూడా మార్పు. అమర్నాథ్ గారు చెప్పండి. ఇప్పుడు కగార్ పట్ల పలు విమర్శలు మీరు విన్నారు. వాళ్ళని శాంతి చర్చలకు పిలుస్తూనే పూర్తి స్థాయిలో నిర్మూలించే దిశగా మీ అడుగులు పడుతున్నాయి. జ్యోత్స్న గారు, మొదట మీకు అట్లాగే ప్యానెల్లో మిత్రులకు, మన ప్రేక్షకులకు అందరికి నమస్కారం. నమస్తే. భారత రాజ్యాంగము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో పార్లమెంటరీ డెమోక్రసీకి ఉన్నంత ప్లేస్ గన్ను పట్టుకున్న సిటిజన్ కు లేదు. అది చాలా క్లియర్, అందరం ఒప్పుకునే విషయం ఇక్కడ ఉన్న నలుగురం. సో గన్ను పట్టుకొని తిరిగిన ఎవడైనా కూడా, రాజ్యానికి వ్యతిరేకంగా వెళ్తున్న ఎవడైనా కూడా, చట్ట వ్యతిరేకంగా చేసే పనులు ఎవరైనా కూడా నేరస్తుడే. ఆ నేరస్తునికి ఇచ్చే శిక్ష అది ఎన్కౌంటరా లేకుంటే సరెండరా, అది దాని ప్రకారం అది జరుగుతుంది చట్ట ప్రకారం. అయితే ఇక్కడ 2-3 అంశాలను మనం హైలైట్ చేయాల్సిన అక్కర చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్న నారాయణపూర్ అనే జిల్లాలో, ఛత్తీస్గఢ్ లో అంబుజ్మడ్ అనే ఒక ప్రాంతంలో
గత 75 సంవత్సరాలుగా భారతీయ జెండా అంటే జాతీయ జెండా కూడా ఎగరవేయనంత దరిద్రమైన పరిస్థితులలో నక్సలైట్లు అక్కడ ఆ ప్రాంతాన్ని ఆదివాసీలను ఉంచడం తప్పు కాదా? 2025లో మొట్టమొదటిసారి అక్కడ జెండా ఎగరేస్తారా? రెండోది, మొత్తం నేను చెప్పేది ఒక జిల్లా, ఒక పెద్ద ప్రాంతం. ఈ రోజు ఒక గడ్చిరోలి అనే ఒక జిల్లాలో మొన్నటికి మొన్న నక్సలిజం రూపుమాపిన తర్వాత జస్ట్ నేను చెప్పేది ఒక సంవత్సర కాలంలో అంటే దేవేంద్ర ఫడ్నవీస్ గారు వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత 34,000 మందికి అక్కడ కొత్తగా జాబ్స్ రావడం జరిగింది. లాయిడ్ స్టీల్ కావచ్చు, జిందాల్ స్టీల్ కావచ్చు, అక్కడ అదానీలు అంబానీలు ఎవరు లేరు. కావాలంటే మిత్రులు రీసెర్చ్ చేసి కనుక్కోవచ్చు అక్కడ ఏ కంపెనీలు వస్తున్నాయి ఏం కథ అనేది. ఆ తర్వాత అక్కడ ఇప్పుడున్న ఆదివాసీలకు ఇందాక మిత్రులు చెప్తున్నారు సరెండర్ పాలసీ లేదని. ఏంది అసలు తెలుసా? సరెండర్ పాలసీ వలన గత 4 సంవత్సరాల్లో మోర్ దాన్ 3,000 నక్సలైట్స్ 3,000కు పైగా నక్సలైట్లు సరెండర్ అవి వాళ్ళు జనజీవన శ్రవంతిలో కలిసి వాళ్ళకు కొత్త జాబ్స్ వచ్చి ఇప్పుడు మీకు హంచో బస్తర్ హంచో పోలీస్ అని ఒక పెద్ద పాలసీ ఉంది అక్కడ. బస్తర్ లో ఎవరైనా నక్సలైట్లు జనశ్రవంతిలో కలిస్తే వాళ్ళకు ఫస్ట్ ఇచ్చే జాబ్ ఏం తెలుసా మేడం? పోలీస్ కానిస్టేబుల్. మీరు వెళ్ళి కనుక్కోండి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోకుండా మనం ఏదేదో మాట్లాడితే ఎట్లా ఇక్కడ కూర్చొని. అక్కడ ఫస్ట్ వాళ్ళకు పోలీస్ జాబ్ ఇస్తున్నారు, ఇల్లు ఇస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద 1,00,000కు పైగా ఇళ్లను అక్కడ అదే ప్రాంతంలో బస్తర్ రీజియన్, మావోయిస్ట్ రీజియన్, గడ్చిరోలి జిల్లాలలో అంటే అది మహారాష్ట్ర కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ 3 కేంద్రంగా ఉన్న ఒక పెద్ద ప్రాంతంలో 1,00,000కు పైగా ఇల్లులు కట్టించారు మేడం. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద రోడ్లు వేశారు అక్కడ డెవలప్మెంట్ వస్తే నక్సలిజానికి ప్లేస్ లేదు. ఎప్పుడో దశాబ్దాల క్రితం దొరలకు అగేన్స్ట్ గా, అరిస్టోక్రసీకి అగేన్స్ట్ గా, ప్రజల మీద ఆపరేషన్ చేసే వ్యక్తులకు అగేన్స్ట్ గా తయారైన ఒక మూమెంట్, ఆ మూమెంట్ రాను రాను ఒక మాఫియా మోడల్లోకి వెళ్ళి ఆ గన్లు ఉన్నాయి కదా మా దగ్గర, బాంబులు ఉన్నాయి కదా, ఎవరిని పడితే వాళ్ళని బెదిరిస్తా, ఒక ప్రాంతం మొత్తం మేమే జులుం చెలాయిస్తాము, మేమే ప్రైవేట్ గా మా ఇష్టం వచ్చినట్టు మైనింగ్ చేసుకుంటాము. దాని నుంచి మేడం ఇప్పుడు మొన్నటికి మీడియా ద్వారా నేను చదివిన న్యూస్ ఏంటంటే దాదాపు 300 కోట్ల రూపాయల డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నది డంపులలో, క్యాష్. ఎక్కడి నుంచి వచ్చిందండి అది? చదువు లేని వాళ్ళు లేకుంటే డబ్బు లేని స్టూడెంట్స్ సంపాదించిన డబ్బా? ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ప్రైవేట్ అంటే గవర్నమెంట్ కు సంబంధం లేకుండా దొంగ మైనింగ్ నిర్వహిస్తూ ఆ మైనింగ్ నుంచి వచ్చిన డబ్బు కాదు అది. దొంగ మైనింగ్ నిర్వహించడం కరెక్టా? లేకుంటే సిస్టమేటిక్ గా మానవతరాయ్ గారో, దూదమెట్ల బాలరాజు గారో, లేకుంటే నాలాంటి మిత్రులు ఎవరో ఒకళ్ళు వెళ్ళి అక్కడ ఆక్షన్ లో పాల్గొని ఆ మైనింగ్ చేసుకోవడము, వ్యాపారస్తులుగా మారడం కరెక్టా? ఏది కరెక్టో చెప్పండి. భారతదేశంలో ఎవరికి ఆపర్చునిటీస్ రావద్దా? ఒక మాఫియా లాగా దాని సామ్రాజ్యం చేస్తారా? నేను ఒకటే వేస్తున్నా మేడం జోష్న గారు. అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే చర్చలకు పిలుస్తున్నారు కానీ చర్చలు ఫలవంతమయ్యే విధంగా వాళ్ళ ఆశయాలు ఏంటి, వాళ్ళ ఆకాంక్ష ఏంటి అనేది కన్నా కూడా మాక్సిమం ఎదురు కాల్పులలో అంటే ఎదురుపడేట్టుగా ఎన్కౌంటర్ జరిగేట్టుగానే అటెంప్ట్స్ ఉంటున్నాయి కానీ ఎక్కడ చర్చలకు అంత అంటే అనౌన్స్మెంట్స్ వేరు, ఆ విధమైనటువంటి ప్రయత్నాలు వేరు, అటువంటి ప్రయత్నం ఉండట్లేదు అనేదే విమర్శ ఇక్కడ. చర్చలు ఉండవు మేడం. చర్చలు ఎవరితో చేయాలి? చర్చలు చెప్పండి. వాళ్ళు గన్ను పట్టుకొని వస్తే చర్చలు చేస్తారా? ఏం మాట్లాడుతున్నాం మనము? చర్చలు గన్ను పట్టుతో ఉన్న వాళ్ళని ఎవరితోని చేయరు. సరెండర్ పాలసీ చాలా జనరస్ సరెండర్ పాలసీ ఉంది. మొన్నటికి మొన్న మల్లోజుల వేణుగోపాల్ గారు జనశ్రవంతులు కలిశారు. వాళ్ళు పిచ్చోళ్ళ? ఆయన వెళ్ళలేదా? ఆయన ఇల్లు వదిలిపెట్ట ఎక్కడో పెద్దపల్లి జిల్లాలో మా ఊరు దగ్గర వాళ్ళ ఊరు, అక్కడి నుంచి ఒక మంచి ఫ్యామిలీ వాళ్ళది, ఆ డబ్బులున్న ఫ్యామిలీ, అక్కడి నుంచి వదిలిపెట్టి ఎక్కడో ఛత్తీస్గఢ్ లో 30 సంవత్సరాల నుంచి పిచ్చోడు ఆయనకు అర్థం కాలేదా? ఇక రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం మన వల్ల కాదు, అవసరం కూడా లేదు. మన పిల్లలకు అవకాశాలు వస్తున్నాయి. ఇంకా ప్రజాస్వామ్యంలో వచ్చి పోరాడండి. మీకు దమ్ముంటే పార్టీలు, ఇందాక మానవతరాయ్ గారు చెప్తున్నారు కదా, పార్టీలు పెట్టండి, ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయండి. మేము ఎలక్షన్స్ లో బాయ్కాట్ చేస్తాం, ఓటు వేసిన వాళ్ళ చేతులు నరుకుతాము. మనం చిన్నప్పుడు చదవలేదా మేడం? అవి గోడల మీద రాయలేదా? ఓటు వేసిన వాడిని చేతి నరుకబడును అని రాయలేదా? మా ఊర్లో నేను చూసిన మేడం. నేను కూడా ఒక నక్సలైట్ ప్రాంతం నుంచి వచ్చిన నేను. మనకు తెలియక కాదు, ఇవన్నీ చూసి కూడా మళ్ళీ మనం ఈ రోజు నక్సలైట్ సింపథైజర్ గా మాట్లాడితే ఎట్లా? సింపథైజర్ లేదండి. ఇప్పుడు చాలా క్వశ్చన్స్ కూడా అడిగాను. ఈవెన్ గిరిజన బిడ్డలు కూడా వణికిపోతున్న పరిస్థితి ఉంది. ఇన్ఫార్మర్ల నెపంతో వాళ్లను చంపినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ అల్లాడిపోతుంది గిరిజనులు. అక్కడ అభివృద్ధి అవసరము, వాళ్లకు టెక్నాలజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అవసరం, ఉపాధి లభించడం అవసరం అని మాట్లాడాం. కాకపోతే ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతా. ఇప్పుడు 1990లలో అనేక మంది విద్యార్థులను, ఒక చంద్రారెడ్డిని, ఒక జగన్ ను, వీళ్ళందరూ అనేక మంది విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా చంపింది నక్సలైట్లు కదా?
మరి ఆ రోజు చచ్చిపోయిన బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రుల కడుపు కోత కాదా? మరి వాళ్ళు ఎవరండి? వాళ్ళు సిటిజన్స్ కాదా? వాళ్ళు స్టూడెంట్స్ కాదా? మొన్నటికి మొన్న 72 మంది పిల్లలను, ఆదివాసీ పిల్లలను తలనరికి చంపిరండి జస్ట్ 2 ఏళ్ల క్రితము ఛత్తీస్గఢ్ లో. మరి వాళ్ళ పిల్లలు కాదా? వాళ్ళ తల్లిదండ్రుల కడుపు కోత కాదా? మీరైతే చంపుకుంటూ వెళ్ళిపోవచ్చా? ఏంది అసలు? మనం ఎక్కడ ఈ రోజు ప్రజాస్వామ్యంలో దమ్ముంటే ఎస్ నేను ఒక ఎంపీని అయితే, ఒక ఎమ్మెల్యే అయితే, ఒక పార్టీ పెడతా, సీఎం అయితే రా, నీకు అవకాశం కల్పిస్తున్నారు కదా. నిన్నెవరు కూడా ఇండియన్ సిటిజన్ గా నిన్నెవరు డివైడ్ చేయట్లేదు కదా. ఈ రోజు జనశ్రవంతులు కలిసిన ఆ బిడ్డలను కూడా ఎవరైతే నక్సలిజంలోంచి జనశ్రవంతులు కలుస్తున్నారో వాళ్ళకు పోలీస్ జాబ్స్ ఇస్తున్నారు. అక్కడ ఉన్న కొత్త కంపెనీలలో వాళ్ళకు ఖచ్చితంగా ఇంత పర్సంటేజ్ అని రిజర్వేషన్ కల్పించి మరీ జాబ్స్ ఇస్తున్నారు. మీరు వెళ్ళి చూడండి పాలసీస్ ఎట్లా ఉన్నాయో ఎంఓయూస్ లో. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒక పార్టీని ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, ఇప్పుడు మన పార్టీ రేపు గవర్నమెంట్ లో ఉండొచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కొంతమంది నక్సలైట్లు రావచ్చు, వాళ్ళకి మీరు జాబులు ఇవ్వరా? జనశ్రవంతులు కలిస్తే జాబులు ఇవ్వరా? సరెండర్ పాలసీ ఉండదా? ఈ రోజు సరెండర్ పాలసీ ఉందో కనుక్కోండి, అక్కడ తెలుసుకోండి. నేను అనేది అండి, నాకు జస్ట్ గివ్ మీ 30 seconds మేడం ప్లీజ్ చెప్పండి దయచేసి. ఎందుకంటే ఈ రోజు మనం ఎందుకంటే ఇది మన లాస్ట్ లెగ్ ఆఫ్ ది వార్ లో ఉన్నాం. నక్సలిజానికి వ్యతిరేకంగా మనం పోరాటాన్ని, ఉగ్రవాదుల మీద పోరాటాన్ని అసలు అనాలజీయే లేదు. దాన్ని మీరు కంపేర్ చేస్తున్నారు, అసలు కంపేర్ చేయాల్సిన అక్కరనే లేదు. అక్కడ బాంబులు వేస్తున్నారని రామ్మోహన్ గారు తప్పది. బాంబులు వేయట్లేదు, పైనుంచి కార్పెట్ బాంబింగ్ చేయట్లేదు. చాలా కేటగారికల్ గా ఒక్కొక్క ప్లేస్ ను ఎందుకంటే అక్కడ ఎట్లా ఉంటుందంటే మేడం, ఒక పెద్ద ప్రాంతంలో ఒక ఎకరాలో వాళ్ళ లెక్క ప్రకారం ఒక ఎకరాలో 270 నుంచి 350 ల్యాండ్ మైన్స్ పెట్టి ఉంటాయి. కెన్ యూ బిలీవ్? పోలీసులు వెళ్ళిన వాళ్ళు చచ్చిపోతారు. ఎట్లా వెళ్తారు? ఒక్కొక్క చోట అంటే మీరు ఒక్కొక్క ఎకరాన్ని మీరు అక్వైర్ చేయాలంటే ఎన్నో గంటల సమయం పడుతుంది. వాళ్ళని చూడండి అక్కడ. వాళ్ళు అనేక ఆర్టికల్స్ లో వాళ్ళ గురించి రాస్తున్నారు. పాపం ఎవరు కూడా పోలీసుల గురించి మాట్లాడతలేరు. వాళ్ళు ఎంతమంది ల్యాండ్ మైన్స్ లో కాళ్ళు పోగొట్టుకుంటున్నారు, చేతులు పోగొట్టుకుంటున్నారు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. వాళ్ళు కూడా అడవులలోనే ఉంటున్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ రోజు ఇంత ప్రయత్నం? ఎందుకంటే అదే చెప్తున్నాను, అంబుజం అనే ఒక ఏరియాలో 70 సంవత్సరాలు ఒక్కసారి కూడా భారతీయ జెండా ఎగరలేదంటే మరి ఎటువంటి పరిస్థితులలో ఉన్నాం మనం? ఈ రోజు ఆ పిల్లలకు జాబ్స్ వద్దా? అక్కడ ఉన్న ఆదివాసీ పిల్లలకు అభివృద్ధి వద్దా? రోడ్లు వద్దా? వాళ్ళు మాత్రం ఏసీ కారులో తిరగాలని వాళ్ళకు ఉండదా? వాళ్ళు జిందగీ వారు అక్కడనే గుడిసెలలో ఉండాలి, వాళ్ళకు సేవ చేయాలి. మళ్ళీ తీసుకుంటాను వాయిస్. బాలరాజు గారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నక్సలైట్లు చేసేటువంటి పోరాటం అవసరమైనటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నామా? ఇంతకుముందే అనుకున్నాము, అంటే నక్సలైట్లుగా మారడానికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువత ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి లేదు. సో సార్, అంటే విశ్లేషణ తీసుకుంటా, ఫైనల్ గా మీ వర్డ్స్ తీసుకుంటా, ఎందుకంటే మళ్ళీ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది కాబట్టి తీసుకుంటా డెఫినెట్ గా. ఒకసారి ముగ్గురు తీసుకొని 2 minutes తీసుకుంటా. బాలరాజు గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత అవసరం ఉందా? వాళ్ళు కూడా ఆలోచించాల్సినటువంటి, అంటే ఏదైతే అంటే పోరును మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని అనిపిస్తోంది. ఖచ్చితంగా ప్రతి విషయానికి కొట్లాడాల్సిన పరిస్థితిలోనే ఉన్నాము. ఆ కొట్లాడే విధానం మారాలనిపిస్తోంది. మీరేమంటారు? జ్యోత్స్న గారు, తరం మారుతున్న కొద్ది స్వరం మారుతుంది, తరం మారుతున్న కొద్ది స్వరం మారుతుంది. గతంలో విద్యార్థి రాజకీయాలు, సైద్ధాంతిక పునాదులు, యూనివర్సిటీలో కూర్చుంటే గంటల చర్చలు. తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ ఉన్నట్టు మానవతరాయ మీద 100 కేసులు ఏంది, నా మీద 152 కేసులు ఏంది మేడం. నేను చదివేది డాక్టరేట్, నేను PhD స్కాలర్ని. 50 రోజులు జైల్లో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం కోసం. నా కన్న తల్లిదండ్రులు వదిలిపెట్టి, నా కన్న సంబంధించినటువంటి నా ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ ఏమి చూడకుండా 50 రోజులు జైల్లో గడిపాను. నేను 2 సార్లు వెళ్ళా జైలుకి. మానవతరాయ వెళ్ళాడు. ఆయన ప్రాణం పోయేటట్టు దీక్ష కూడా చేశాడు 2009లో. ఎందుకు? ఎవరి కోసం చేసింది? ఈ రాష్ట్ర ఆకాంక్షల కోసమే కదా, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసమే కదా. కాబట్టి ఇలా మావోయిస్ట్ పార్టీ పుట్టింది, నక్సలైట్ పుట్టింది ఏదో రాజ్యాంగేతర శక్తిగా కాదు. వాళ్ళు ఒక సైద్ధాంతిక పునాది మీద ఈ సమాజంలో మార్పు తీసుకురావాలని, ఈ సమాజంలో అసమానతను తగ్గించాలని, ఈ అసమానతలు లేని సమాజాన్ని సృష్టించాలనే ఆలోచనతోటి వాళ్ళు వెళ్ళారు. 1967లో ఉన్నటువంటి పరిస్థితి వేరు, మన మాట ఈ రోజు 2025లో ఉన్న పరిస్థితి వేరు. ఆ రోజు సెల్ ఫోన్స్ లేవు, ఆ రోజు సమాజంలో అక్షరాస్యత లేదు, ఆ రోజు సమాజంలో విద్యాభివృద్ధి లేదు, ఆ రోజులో టెక్నాలజీ లేదు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. కాబట్టి నక్సలైట్లు కూడా మారుతున్న సమాజానికి అనుగుణంగా వాళ్ళు కూడా జనసేవ స్రవంతిలో కలవాలనేది, అదేవిధంగా జనసేవ స్రవంతిలో కలిగి ఈ సమాజ అభివృద్ధి కోసం, ఈ సమాజంలో మార్పు కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఏం చేయగలుగుతారో అది చేయాలని చెప్పేసి కూడా మనం మావోయిస్ట్ పార్టీలను పిలుపునియాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో అంటే ఇవాళ మొత్తం కూడా తగ్గింది. మరి ఇలా కేంద్ర ప్రభుత్వ నివేదికలు చెప్తా ఉన్నాయి కదా, మావోయిస్టులు లేరని, నక్సలైట్ల సంఖ్య తగ్గిందని.
అందరూ లొంగిపోయిరని, ఇప్పుడు ఆ సమాజానికి సిద్ధాంతం అవసరం లేదని కేంద్ర ప్రభుత్వాలే ప్రకటిస్తున్నాయి కదా. మరి కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించే క్రమంలో ఈ 2 నెలల కాలం నేను చూసి అయితే ఎక్కడ కూడా ల్యాండ్ మైన్ పోయింది లేదు, నక్సలైట్లు ఎక్కడ దాడి చేసింది లేదు, పోలీసులను చంపింది లేదు అనేది ఎక్కడైతే పెద్ద వార్తలు అయితే నాకు రాలేదు. నాకు తెలిసి ఇవాళ విశ్లేషకులు బండారు రామారావు చెప్పాలి. కాబట్టి వాళ్ళు దాడులు ఏం చేయట్లేదు. ప్రతి దాడులు మనం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని చర్చలు పిలుస్తారా, వాళ్ళతో మాట్లాడతారా. ఇంకొక అంశం ఏదైతే ఇప్పుడు గిరిజనులే కదా ఆయుధాలు, ఆదివాసులేగా వాళ్ళకి ఆయుధాలుగా నిలబడుతున్న వాళ్ళు, అండగా నిలబడుతున్న వాళ్ళు, ఆ గిరిజనులకు ఏందుకు కావాలో తేల్చండి ప్రభుత్వాలు. ఆ గిరిజనుల హక్కులు ఏందో తేల్చండి. ఆ గిరిజనుల భూముల మీద హక్కులు ఏదో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు బతికేటట్టు చేయండి. వాళ్ళ విద్యా అవకాశాలు కల్పించండి. వాళ్ళ టెక్నాలజీ చేయండి, రోడ్లు వేయండి, వాళ్ళు అభివృద్ధి పరచండి. ఇంకెందుకు పోతారు మావోయిస్టుల వైపు? ఇప్పుడు మావోయిస్టుల వైపు, నక్సలిజం వైపు, ఆ సిద్ధాంతం వైపు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు అటువైపు వెళ్లాల్సి వచ్చింది? ఎందుకు ఆ దారి చూడాల్సి వచ్చింది? ఒకరి అంత ఏదో ఈజీగా వాళ్ళు ఏదో పోయిర్రు, రాజ్యాంగ శక్తులుగా మనం చూడొద్దు. ఎందుకు పోయిర్రు వాళ్ళు? పిల్లలు ఇవాళ ఇట్మా తల్లి నిన్న ఒక స్టేట్మెంట్ ఇవాళ చనిపోయింది, ఆ వార్త వచ్చింది. నిన్న ఒక వార్త వచ్చింది పేపర్లో, కొడక నేను నావడలేని స్థితిలో ఉన్నా, నేను చనిపోయే స్థితిలో ఉన్నా, లొంగిపో కొడక అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు వేడుకుంది కదా. వేడుకున్న వార్తలు నిన్న చదివి కళ్ళ మీద నీళ్ళు వచ్చినాయి. ఇవాళ తెల్లారు చూడగానే ఇడ్మా మరణం, వారి భార్య మరణం అని వచ్చింది. మరి ఎందుకు ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉంది? మన పౌరుల్ని మనం ఎందుకు చంపుకోవాలి? వాళ్ళని పిలవండి, వాళ్ళని చర్చించండి, వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వండి. ఆశలకు ఇచ్చారు కదా. అదే ఫడ్నవీస్ గారితో మధ్యన వారు లొంగిపోయారు కదా. అంటే బాలరాజు గారు వచ్చి లొంగిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే ఇక్కడ లొంగిపోకుండా కాల్పులలో వచ్చినటువంటి వాళ్ళే కదా. కాల్పులు ఎదురు కాల్పులు జరిగితే ఇద్దరు పోలీసు వాళ్ళకు నష్టం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. ఇక్కడ ఎదురు కాల్పులు జరిగినాయా, తీసుకొచ్చి పట్టుకొని చంపిర్రా అనే దాని మీద ఇలా పౌర హక్కులు అడుగుతా ఉంది, సమాజం అడుగుతా ఉంది. ఎదురు కాల్పులలో మరించిరా లేకపోతే ప్రభుత్వాలు పట్టుకొని చంపినాయా? దీని చర్చ జరగాలి కదా. ఇంకోమని మీరే అంటారు, ఆయుధాలు విడమని మీరే అంటారు, యుద్ధాన్ని ఎవరు కూడా ప్రేమించరండి. నువ్వు ఆ రోజు కురుక్షేత్ర యుద్ధం జరగడానికి కూడా కృష్ణుడు మధ్యవర్తిత్వం వహించండు. యుద్ధం వద్దని, పాండవుల కౌరవుల మధ్య శత్రుత్వం వద్దు, మీరు సంధి చేసుకోండి, ఎవరి భూభాగాలు వాళ్ళు అనుభవించండి అని చెప్పి. కానీ కౌరవులు ఏం లేదు, యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధం జరిగింది. యుద్ధం జరగాల్సినప్పుడు జరగాల, పక్క దేశాలతో మన దేశం మీదకి వచ్చినప్పుడు జరగాల, పక్క దేశ ఉగ్రవాదులను చంపాల. కానీ యుద్ధం అనేది ఇక్కడ శాంతి చర్చలు అన్నప్పుడు, సంధి చేసుకున్న మేము వస్తామన్నప్పుడు మరి బీజేపీ యొక్క పురాణాలను, భగవద్గీతను, ఈ భారత రామాయణాలను విస్మరించడం చాలా బాధాకరం. యుద్ధనీతి స్పష్టంగా చెప్పబడింది భగవద్గీతలో, భారతంలో ఉంది, రామాయణంలో ఉంది. శత్రువు చంపటం ముఖ్యం కాదు, ఓడించడం ముఖ్యం. శత్రువును చంపడం కన్నా ఓడించడం ముఖ్యం. శత్రువు చేతిలో కత్తి చేజారిపోతే అతన్ని చంపకూడదు. అది యుద్ధ ధర్మాలు ఉన్నాయి. సాయంత్రం సూర్యోదయం తర్వాత ఏ సమయంలో యుద్ధం మొదలవ్వాలి, సూర్యాస్తమయంలో యుద్ధం చేయొద్దు, పిల్లల్ని ఆడవాళ్ళని చంపొద్దు అనేటువంటి నియమ నిబంధనలు పురాణాల్లోనే పెట్టుకున్నాం. దాన్ని మరి బీజేపీ వాళ్ళు ఎందుకు మర్చిపోయారని చెప్పి నాకు బాధ అనిపిస్తుంది. మన ధర్మం, మన దేశం అనేది ధర్మంతో కూడుకున్నది, దయతో కూడుకున్నది. అనాదిగా సప్త ఋషుల కాలం నుంచి కూడా ఈ విధానం వస్తుంటే ఆ టైప్ ఆఫ్ యుద్ధం ఉందా సార్? ఇప్పుడు చెట్టు చాటుకుండి చంపేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ల్యాండ్ మైన్ పెట్టి అక్కడ కాలేస్తే పేలిపోయే పరిస్థితులు ఉన్నాయి. అంటే యుద్ధం తీరాలా లేదు కదా. ఇప్పుడు వీళ్ళు లాగారు, వాళ్ళు ఆగుతారా? ఇప్పుడు వాళ్ళు అడవుని జల్లెడబడుతున్నారు, వాళ్ళ బలం తక్కువ, మన ఆయుధాలు అధునాతన సాంకేతిక ఎక్కువ, డ్రోన్లతో జల్లెడబట్టి వాళ్ళు లొంగిపోతామో ముర్రో మేము ఆదరించండి అని అంటే చంపేయటం అనేది అది అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగంలో చంపమని లేదు ఎక్కడ కూడా. చట్ట ప్రకారం పట్టుకొని వాళ్ళని లొంగిపోతే ఏదన్నా వాళ్ళకి ఇచ్చినటువంటి అంశాలు ఏమిటో వాళ్ళకి పునరావాసం కింద కల్పించవచ్చు. అది లేకపోతే వాళ్ళకి తీవ్రమైన నేరాలు చేస్తే జైల్లో పెట్టి చట్ట ప్రకారం విచారణ జరపవచ్చు. కానీ మేము లొంగిపోతామంటే నిర్దాక్షిణంగా పట్టుకొని కాలు చంపడం అనేది భగవద్గీత కూడా చెప్పలేదు, రామాయణం చెప్పలేదు. రాముడు వాలిని చంపినప్పుడు సుగ్రీవుడు పక్షాన్ని నిలిపినప్పుడు ఒక ధర్మం ఉన్నది, ఆ ధర్మం కోసం. కానీ ఇక్కడ మన వాళ్ళు మీరు ఉగ్రవాదులను చంపకుండా, ఢిల్లీలో హైదరాబాద్లో ఉన్న ఉగ్రవాదులను చంపకుండా, అడవుల్లో పాపం వాళ్ళు ఏదో తలదాచుకుంటూ ప్రజల కోసం పనిచేసే వాళ్ళని చంపటం కాదు. ఎప్పటికైనా అగ్రనాయకత్వం ఉంటే వాళ్ళు చర్చలకు వస్తారంటే చర్చలు జరపండి, వాళ్ళని లొంగిపోయే విధంగా చేయండి, వాళ్ళని జనజీవన స్రవంతిలో తీసుకురండి. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని చెప్పి నేను కాంగ్రెస్ మానవతారాయ్ సార్, ఇప్పుడు అంటే మావోయిస్టులు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత కాలంలో వాళ్ళ ఆకాంక్షల కోసం, ఆశయాల కోసం వాళ్ళు చేస్తున్న అటెంప్ట్స్ ఏంటి? ఇప్పుడు మార్పు, దీనికోసం వాళ్ళు చేస్తున్న అటెంప్ట్స్ ఏంటి?
ఇప్పుడు మార్పు అనేది తీసుకురావడానికి వాళ్ళ సిద్ధాంతం అనేది ప్రజల్లో లేదండి. కొన్ని అది ఇందాక చెప్పా, ఓన్లీ గిరిజన ఆటవిక ప్రాంతాల్లోనే సిద్ధాంతం ఉంటే కాదు. తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ గోదావరి నదుల మధ్యలో ఉన్న అడవుల మధ్య ఉండటమే కాదు. ఈ సిద్ధాంతాలు ప్రజలందరూ మెచ్చాలి. ప్రజలందరూ మెచ్చాలంటే వీళ్ళు బయటికి రావాలి. ఆ సిద్ధాంతాలను పట్టుకొని ఆయుధాలు వదిలిపెట్టి బయటకు వచ్చి పోరాటం చేయమని అంటున్నాను నేను కూడా. ఇది నా ఆలోచన ఇది. ఎందుకంటే చనిపోవటం అనేది బాధాకరం. ఎక్కడెక్కడ మొన్న రష్యాను ఉక్రెయిన్ యుద్ధంలో ఎంత బాధ అనిపించింది మనకి చెప్పండి. అమాయకమైన పౌరులు చనిపోతారు దీనివల్ల. యుద్ధం అమాయకమైన పౌరులు కాదు చనిపోవాల్సింది. శాంతి అనేది చివరికి యుద్ధం ఏం చేస్తుంది? శాంతి చర్చల ద్వారా శాంతినే మిగులుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే వాళ్ళు చర్చలకు వస్తారంటే పౌర సంఘాల ద్వారా చర్చలు జరిపి దీన్ని శాంతియుతంగా చంపకుండా శాంతియుతంగా ఈ సమస్య పరిష్కారం అయ్యేలాగా కేంద్ర ప్రభుత్వం చూడాలి. అమర్నాథ్ గారు ఒక 2 minutes బ్రీఫ్ గా కంప్లీట్. జ్యోత్స్న గారు, దినేష్ నాగ్ అని ఒక జవాన్ 25 ఆగస్టు 2025 రోజు చనిపోయాడు. మనం మాట్లాడుకోం, ఎందుకంటే అది పేపర్లో రాదు, ఎవరు పట్టించుకోరు. ఐఈడి బ్లాస్ట్ లో చనిపోయాడు ఆ జవాన్ ఆత్మకు మనం అసలు కొంచెం కూడా నివాళులు అర్పించాం. ఎందుకు అంటే మనకు వెనకటి నుంచి ఏంటంటే సరే ఫర్ సో మెనీ రీజన్స్, ఐడియాలజికల్ రీజన్స్, ఆ నక్సలైట్ల యొక్క హతాన్ని మనం చాలా గ్లోరిఫై చేయడము, ఆ ముందు నుంచి దాన్ని పెద్ద పెద్ద పేపర్లలో వేయించడము, ఇదంతా మనకు అలవాటు అయిపోయిన సమాజం ఇది. అందు గురించే ఈ రోజు మనం చర్చిస్తున్నాం. మనం ఒక 10 మంది జవాన్లు చచ్చిపోతున్నాం, 72 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను కాల్చి చంపిస్తున్నాం. మనం మాట్లాడుకోం, వాళ్ళ పేర్లు కూడా మనకి యాద ఉండవు. అన్ఫార్చునేట్లీ వాళ్ళందరూ ఆత్మత్యాగం ఈ దేశం కోసం కాదని మనం భావిస్తున్నామా? అది మన దేశం కోసం, మన బిడ్డల కోసం కాదా? నేను అనేది ఒకటే ప్రశ్న మేడం, ఎవరైనా గన్ను పట్టుకుంటే చట్ట వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా అతను శిక్షార్హుడే, 100% శిక్షార్హుడే. అతను ఎన్కౌంటర్ లో చంపబడతాడా, లేకుంటే అతను ఎదురు కార్పులు చెప్పేటప్పుడు చేస్తాడా, లేకుంటే జైల్లో ఉంటాడా అనేది అతని చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తది. ఈ రోజు ఆపరేషన్ కగార్ను 100కు 100% మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు భారతదేశము రాబోయే రోజులలో వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన దేశంగా వెళ్ళిన ప్రయాణంలో ఈ రోజు అమృత్ కాల్లో 25 సంవత్సరాలు మనం కష్టపడాలి అనుకున్నప్పుడు మన యువతకు జాబ్స్ రావాలి, మన యువత కొత్త కొత్త ప్లాంట్లు పెట్టాలి, టెక్నాలజీ రావాలి, కొత్త మైనింగ్ ఇండస్ట్రీస్ రావాలి, కొత్త ఇండస్ట్రీస్ రావాలి. ఈ రోజు లిథియం బ్యాటరీ కోసం, మన మొబైల్ ఫోన్ లో యూజ్ చేసే ఒక బ్యాటరీ కోసం ఏదో దేశం మీద ఆధారపడుతున్నది భారతదేశం. ఎందుకు పడాలి మేడం? మన దగ్గర ఉన్న నిక్షేపాలను మనం వదిలిపెట్టంట మనం వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలా? ఏం మాట్లాడుతున్నాం మనం? రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకోవాలా? ఏం మాట్లాడుతున్నాం? ఉగ్రవాదాన్ని నక్సలిజాన్ని కంపేర్ చేయండి. దేనికంటే పొద్దున ఇంగ్లీష్ పేపరే, మ్యాథమెటిక్స్ పేపరే. దయచేసి దేనికదే డిఫరెంట్, మీరు కలిపొద్దు, కంపేర్ చేయొద్దు. ఇప్పుడు నక్సలైట్లకు అగేన్స్ట్ చేసే ఫైట్, నక్సలైట్లకు అగేన్స్ట్ చేసే ఫైట్, ఉగ్రవాదులకు అగేన్స్ట్ చేసే ఫైట్, ఉగ్రవాదులకు దేన్ని కంపేర్ చేస్తున్నారు? ఎందుకు కంపేర్ చేస్తున్నారు? ఉగ్రవాదం రెండింటి మీద దృష్టి పెట్టాలి. చెందాలంటే ఉగ్రవాదంతో పోరాడాలి, నక్సలిజంతో పోరాడాలి, వేరే దేశాలతో కూడా పోరాడాలి, అది ఏదైనా సరే ఆర్థికంగా కూడా పోరాడాలి. ఒక్క మాట, బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా రిటైర్ అయిన తర్వాత వ్యాసం రాసింది, ఎక్కడ పేదరికం ఉందో అక్కడ ఉగ్రవాదం పెరుగుతాయి. చూడండి, ముస్లిం మన మతతత్వ ఉగ్రవాదం కూడా ఏదైతే పేద దేశాల నుంచి వస్తున్నది, ఇక్కడ కూడా పేదరిక నిర్మూలన మాత్రమే దీనికి సరైన పరిష్కారం. నేను స్పష్టంగా చెప్తున్నాను. అమర్నాథ్ గారు రెండో కోణానికి వచ్చి ఎక్కువ చెప్పిండు, నేను మొదటి కోణాన్ని ఎక్కువ చెప్పొచ్చు. ఇద్దరం అనుకుంటున్నాం ఒకటే, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. రాజ్య హింస పెద్దది, ప్రైవేట్ హింస ఉంటది. ప్రైవేట్ హింసకు రాజ్య హింస అనేది పరిష్కారం కాదు. చచ్చిపోయి పోలీసులు పేదవాళ్లే, చంపబడ్డ వాళ్ళు పేదవాళ్ళు, చచ్చిన వాళ్ళు పేదవాళ్లే. రెండు వర్గాలు, ఒకడేమో సమాజంలో దుర్మార్గులను రక్షించడానికి, ఆర్థిక అసమానతలు పోషించే పెట్టుబడులను రక్షించడానికి ఓడి పోరాడుతున్నాడు, జీవితాలను ఒకటి త్యాగం చేస్తున్నాడు. ఓడేమో జీవితాల కోసం పనిచేస్తున్నాడు, జీవితాల కోసం పనిచేస్తున్నాడు. ఇద్దరు పేదవాళ్ళు చనిపోతున్నారు. 34,000 మందికి కొత్త జాబ్స్ వస్తే వాళ్ళందరూ పెట్టుబడిదారులు అండి. పెట్టుబడిదారులు 34,000 మంది జాబ్స్ చేసి ఆదివాసీ పిల్లలు పెట్టుబడిదారుల, పిల్లలు ఉన్నారు, వారు పెట్టుబడిదారుల. మనం ఏం మాట్లాడుతున్నాం? అమర్నాథ్ గారు క్లారిటీ ఇస్తారంట అన్న వర్డ్ అది కాదు. ఉద్యోగం వస్తుందని చెప్పి ఆశ కలిగించడం దాంతో ఒక మాట సార్, వాళ్ళు జీవితాల కోసం పోరాడితే వీళ్ళు జీతాల కోసం పనిచేస్తున్నారు. ఇద్దరి త్యాగాలు కూడా వృధాగా పోతున్నాయి అంటున్నాను స్పష్టంగా. ఎవరు పెట్టుబడిదారులు అంటున్నాను?
ఇవాళ ఆర్థిక అసమానతలో మొత్తం సంపద కేంద్రీకృతం అవుతుంది. దాన్ని మీరు దాన్ని చేయగలుగుతారా? సంపద కేంద్రీకృతాన్ని మార్చకుండా నేను మాట చెప్తాను. ఇప్పుడు ఈ నక్సలిజం దానిపైన చెప్పండి, రూపు మాపాలంటే నిర్మూలించాలంటే వాళ్ళ వర్షన్లో విజ్ఞప్తి ఒకటే, నక్సలైట్కి అందరం విజ్ఞప్తి చేద్దాం ప్రజాస్వామ్యవాదులుగా, అయ్యా హింసకు తావు లేదు, మీరు తుపాకులు విడిచిపెట్టండి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోకి రండి, గతంలో మీ పార్టీలు చాలా వచ్చినాయి, మీరు కూడా రండి అని ఆహ్వానిద్దాం అంటున్నాను. అంతకనే ఎస్ డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు వివక్ష పోవాలి, తారతమ్యాలు పోవాలి, మార్పు రావాలి, ప్రజల ఆకాంక్షల కోసమే ఆయుధం పట్టినప్పుడు, వాళ్ళ కోసమే చేస్తున్నప్పుడు వాళ్ళ సహకారము, వాళ్ళ మద్దతు కూడా ఇక్కడ ఇంపార్టెంట్. దానికోసం ఈ ఉద్యమం అనేది మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఆ దిశగా వాళ్ళు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అండ్ ఈ లొంగిపోయేటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం మరికొంత ఫోకస్గా ముందుకెళ్తే బాగుంటుంది అని అనిపిస్తోంది. పాలసీ ప్రకారం కావచ్చు, లేదా ఇంకొంచెం యాక్టివ్గా ఈ మోడ్లో ఉంటే బెటర్ అని అనిపిస్తోంది. చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. అమర్నాథ్ గారు, బాలరాజు గారు, రామ్మోహన్ రావు గారు, మానవత రాయ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.